బయట దొరికే క్యారమిల్ పాప్‌కార్న్ 10 నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే విడిపోయిన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడిన తర్వాత కప్పు మొక్కజొన్న గింజలేసుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లో లేదా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 4, 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మొక్కజొన్న గింజలనేవి ఆన్‌లైన్ లేదా సూపర్ మార్కెట్‌లో కూడా దొరుకుతాయి. ఇలా ఒక 4, 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ అనేది హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఒక 2, 3 నిమిషాల తర్వాత ఇవి పాప్‌కార్న్స్‌లా తయారవుతాయి. ఈ పాప్‌కార్న్ చేసేటప్పుడు ఈ పెనం అనేది మందంగా ఉండాలి. లేకపోతే గనక మాడిపోతుంది. మీరు కావాలంటే కుక్కర్‌లో అయినా తయారు చేసుకోవచ్చు. ఇలా మొత్తం పాప్‌కార్న్స్ రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద మరో పాన్ పెట్టుకొని కప్పు పంచదార ఏసుకోవాలి. ఒక కప్పు మొక్కజొన్న గింజలకి కప్పు పంచదార అయితే సరిపోతుంది. స్టవ్ అనేది సిమ్‌లో పెట్టుకొని ఒక 4, 5 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. 4, 5 నిమిషాల తర్వాత పంచదార అనేది కరుగుతం స్టార్ట్ అవుతుంది. మీరు గనక స్టవ్ హై ఫ్లేమ్‌లో పెడితే చేదుగా వచ్చి పాప్‌కార్న్స్ అనేవి టేస్ట్ అనేది అసలు బాగోదు. పంచదార నీళ్ళు పూర్తిగా కరిగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ వంట సోడా ఏసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వంట సోడా ఏసిన తర్వాత కొద్దిగా పొంగినట్టు అనిపిస్తుంది. తర్వాత పాప్‌కార్న్స్ ఏసుకోవాలి. స్టవ్ ఆఫ్ జేసి పాప్‌కార్న్స్‌కి ఈ పంచదార పాకాన్ని పూర్తిగా పట్టేట్లు కలుపుకోవాలి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఇంట్లోనే ఈజీగా క్యారమిల్ పాప్‌కార్న్ తయారు చేసుకోవచ్చు. ఇవి కొంచెం గోరువెచ్చగున్నప్పుడే ఒకదానికొకటి సెపరేట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా ఇంట్లోనే 10 నిమిషాల్లో క్యారమిల్ పాప్‌కార్న్ తయారు చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే విడిపోయిన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.